రాజకీయాలు ప్రజల్లో చేయాలి, ప్రజల్లో గెలవాలి, ప్రజలతోనే మరి ఏదైనా మాట్లాడుకొని రాజకీయం చేయాలి తప్ప ఇట్లా అన్యాయంగా అక్రమంగా ప్రజాస్వామ్యంలో నిర్బంధించి, నీతిని నిర్బంధించి, న్యాయాన్ని నిర్బంధించినటువంటి దురదృష్టకరమైన పరిస్థితి రావటం మాలాంటి వాళ్ళం మా కళ్ళతో చూడటం చాలా బాధాకరమని సందర్భంగానే తెలియజేస్తాము. ఇదంతా ఒక కక్ష, ఒక కుట్ర, ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారిని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. దోమలు గర్వాలని చూస్తున్నారు, బల్లులు గర్వాలని చూస్తున్నారు, అలా నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆయన శరీరం మీద పొక్కులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు, తిండి సరిగా తినడం లేదని తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆయన మీద ఆ రకంగా చేసి ఆయన చంపాలని చూడటం చాలా బాధాకరమని ఈ సందర్భంగానే తెలియజేస్తాను. అరే ఆయన వాస్తవంగా చెప్తున్నా, నేను రాజకీయాల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయన్నమాట నిజమే. కానీ ఎవరిని కూడా ఆయన మరి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డగా నేనైతే చూడలేదు.